ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల గడువును జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. మరో 7 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 2తో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకు ప్రభుత్వం మరో వారం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల గడువును జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. మరో 7 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 2తో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ గడువు ముగుస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకు ప్రభుత్వం మరో వారం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దుర్గా, ఇదైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మరోసారి కూడా రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా సాధారణ బదిలీలు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ బదిలీలకు సంబంధించి కూడా రాష్ట్రంలోని పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు అంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు 5 ఏళ్లు ఒకే చోట పూర్తి చేసుకున్న వారికి, అలాగే వాళ్ళ వివిధ సమస్యలు అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతర అంటే స్పౌస్ కేసు కావచ్చు, ఇలా వివిధ అంశాలపైన కూడా వాళ్ళకు బదిలీ చేసేందుకు వీళ్ళుగా కూడా ఈ ఆర్థిక శాఖ ఇదివరకే ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో కూడా జూన్ 2తో అంటే నిన్నటితోనే ఆ గడువు ముగిసింది. దాంతో ఇప్పుడు రాష్ట్రంలోని పలువురు శాఖలకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలు మరోసారి ప్రభుత్వాన్ని వాళ్ళు విన్నవించుకున్నారు. శాఖల బదిలీలు, సాధారణ బదిలీలకు సంబంధించి కూడా మరోసారి గడువు ఇవ్వాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని వినతించాయి. ఈ మేరకు కూడా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల బదిలీకి సంబంధించి కూడా మరో వారం రోజుల పాటు కూడా ఈ గడువును పొడిగిస్తూ కూడా ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కూడా ఉద్యోగుల బదిలీకి సంబంధించి కూడా ఒక మరి ఈ నెల జూన్ 9వ తారీఖు అంటే 2వ తారీఖు ముగిసిన ఆ తేదీని మళ్ళీ జూన్ 9 వరకు కూడా సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల మటుకు ఈ జీవో పరిధిలోకి వస్తారు. వాళ్ళని కూడా మరోసారి కూడా వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం జిల్లా స్థాయి అధికారులు, అలాగే రాష్ట్ర స్థాయికి సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సాధారణ బదిలీలకి అవకాశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. చాలా మంది కూడా వివిధ తమకు సమస్యలు, ఆరోగ్య సమస్య కావచ్చు, స్పౌస్ కేసు కింద కావచ్చు, ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి కంపల్సరీ ట్రాన్స్ఫర్ పేరుతో ఉంటుందని చెప్పేసి ఆర్థిక శాఖ ఇచ్చిన జీవోలో స్పష్టం చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఉద్యోగుల సాధారణ బదిలీ అవకాశం ఉంది. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.